ఇట్లాంటి సంస్థల ఇట్లాంటి సంస్థల ద్వారానే మనకి జ్ఞానం ఎట్లా జీవించాలి అన్న జ్ఞానం ఒస్తది. ఆ జ్ఞానంని తెలుసుకోవాలి. తెలుసుకొని మన జీవితం మనం జీవించాలి. జ్ఞానంగా ఒక మాస్టర్‌గా జీవించాలి. అందుకే ఫ్యామిలీ ఉండాలి, పిల్లలుండాలి, అన్నీ ఉండాలి. ఉన్నప్పుడే కదా ప్రతి నిమిషం మనం దాన్ని ఆచరించేందుకు ఛాలెంజెస్ ఒచ్చాయి. ఆ ఛాలెంజెస్ ఒచ్చినప్పుడే కదా మనము దాంట్లో నుంచి ఎదిగేది. సోల్ కూడా సోల్ మనకి ఛాలెంజెస్ ఇస్తది. సోల్ ఈజ్ ఆఫ్టర్ కాంట్రోవర్సీ అని చెప్పారు గదా! ఇప్పుడు ఒక అమ్మాయినే తీసుకుందామనుకోండి. కొంతమందిని చూస్తా ఉంటాము. అమ్మాయిలెప్పుడు ఎదవలనే ప్రేమిస్తారు అని ఒక డైలాగ్ ఉంది గదా! ఎందుకు? అంటే ఆ సోల్‌లో ఆహ్, ఇప్పుడు సపోజ్ ఆ పర్సన్‌కి సోల్‌కి నీడ్ ఫర్ లవ్ అన్న దాన్ని ఓవర్‌కమ్ జేయాలి. బయట నుంచి ప్రేమని కోరుకోవటం అన్నది ఓవర్‌కమ్ జేయాలి అన్న కోరికుంది. ప్రతిసారి ఒక మనిషొచ్చి నన్ను సపోర్ట్ జేయాలి. మనిషొచ్చి ఇది ఓవర్‌కమ్ చేయాలి అని సోల్‌కి ఉన్నప్పుడు, సోల్ మనల్ని ఆ సిట్యుయేషన్స్‌లోకి నెడతది. మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆ సిట్యుయేషన్స్‌లోకెళ్ళాలి. ఎక్స్‌పీరియన్స్ చేయాలి. మా ఇట్లా రోజు ఒకే ప్యాటర్న్‌లో ఉంటే ఎక్కడ ఎక్స్‌పీరియన్స్ చేస్తాం అవన్నీ. సో, ఒక ఎదవని ప్రేమించినప్పుడు, ఆ ఎదవ ఖచ్చితంగా ఆహ్, ఆ పర్ ఈ లోపల ఈ క్రేవింగ్ ఉన్నవాళ్ళు కరెక్ట్ పర్సన్‌ని చూజ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ సోల్ డైరెక్షన్ అట్లా ఉంటుందనమాట. ఖచ్చితంగా రాంగ్ పర్సన్‌నే చూజ్ చేసుకుంటారు. ఆ రాంగ్ పర్సన్ ద్వారా రాంగ్ ప్యాటర్న్‌లోకి రాంగ్ అంటే ఏంటి అంటే ఆహ్, మనకి నిజమైన ప్రేమ అందించే పర్సన్‌ని చూజ్ చేసుకోరు. హ్మ్. వాళ్ళు గూడా వాళ్ళ వ్యక్తిత్వంతో నా ఉద్దేశంలో రాంగ్ అంటే ఏంటి అంటే, ఒక ఎదిగిన ఎన్‌లైటెన్ మాస్టర్‌ని వాళ్ళు చూజ్ చేసుకోరు. అంటే ఎదిగిన ఎన్‌లైటెన్ మాస్టర్ వాళ్ళకి బోరింగ్‌గా అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ నుంచి ఏ రెసిస్టెన్స్ ఉండదు. ఏ డ్రామా ఉండదు. ఏ గొడవ ఉండదు. ఏ ఛాలెంజు ఉండదు. సో, ఈ విధంగా ఈ బాడీకి కావాలి, సోల్‌కి కావాలి. ఆ బాడీలోకి కూరుకుపోయి అందులోంచి ఎదగాలి. అందులోంచి నేర్చుకోవాలి. ఒక ఫైన్ డే ఇది గాదు మనకు గావాల్సింది. ఇలా కాదు. వా వా వాళ్ళ నుంచి ప్రేమ అవసరం లేదు. నా లోపల నుంచి నాకు నేను స్ట్రాంగ్‌గా ఉండగలను. అని ఈ విధంగా ఒక లెసన్ నేర్చుకున్నప్పుడు నెక్స్ట్ టైము నీడుండదు. ఒకళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయాల్సిన నీడుండదు. ఒకళ్ళు మనల్ని పొగడాల్సిన నీడుండదు. ఒకళ్ళు మన కోసం కేర్ తీసుకోవాల్సిన నీడుండదు. ఒకళ్ళు మనల్ని కేర్ తీసుకుంటే ఎంత బావుండు అని అనిపిస్తా ఉండొచ్చు. కానీ ఆ నీడుండదు. ఒకళ్ళు మనల్ని కేర్ తీసుకోవటం, ఒకళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకోవటం, ఒకళ్ళు ఈ పని చేయటం ఇవన్నీ మనకవసరం ఉండదు. ఇండివిడ్యుయల్‌గా ఉంటాం. ఒక మాస్టర్ ఎప్పుడు ఇండివిడ్యుయల్‌గా ఉంటారనమాట. నాకు వైఫ్ కావాలి. నా వైఫ్ నాకు వండి పెట్టాలి. నా ఇట్లా నాకు మా అమ్మ వండి పెట్టాలి. ఇట్లాంటి నీడ్ ఉండదు. ఒక పని చేయడానికి బద్ధకం ఉండదు. పని చేయడానికి బద్ధకం ఉందా? అది ఒక ఛాలెంజ్. పని చేయటానికి ఎందుకు బద్ధకంగా ఉంది? ఆ బద్ధకం అన్నది ఒక ఛాలెంజ్. దాన్ని ఓవర్‌కమ్ చేయాలి. లైఫ్ మనకెన్నో ఛాలెంజెస్ ఇస్తుంది. ఇప్పుడు బద్ధకం అన్నది కూడా సోల్‌లో ఒక నేర్చుకోవాల్సిన లెసన్‌లా ఉంటుందన్నమాట. బాడీ బద్ధకంనిస్తా ఉంటుంది. సోల్ లేచి యాక్టివ్‌గా ఉండు, ఇండివిడ్యుయల్‌గా ఉండు, ఇండిపెండెంట్‌గా ఉండు అంటది. మనం ఓవర్‌కమ్ చేయాలి. దాన్ని కూడా ఎందుకు అనాలిసిస్ చేసుకొని ఎక్కడ స్ట్రక్ అవుతున్నాను అని ముందుకు వెళ్ళాల్సిందుంటుంది. అట్లా ముందుకెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక పని జేయాలంటే బద్ధకం గాని, ఒక పని జేయాలంటే ఎస్కేప్ అవ్వటానికి పర్సనాలిటీలో కూరుకుపోయినోళ్ళు ఎలా అంటారంటే, ప్లాన్‌లేస్తా ఉంటారు. ఒక ఫ్యామిలీలో ఇద్దరు, ముగ్గురు ఇంకా చెప్పాలి అంటే ఒక అత్త, ఒక కోడలు కలిసి ఉంటున్నప్పుడు ప్లానింగ్‌లేస్తారనమాట. ఈ పని వీళ్ళ మీద పడేలాగా మనం ఏం చేయాలి? మనం ఈ పని నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఈ పని వీళ్ళ మీదకెయ్యాలి. ఒకళ్ళు ఆ విధంగా ఉంటే ఇంకోళ్ళ పర్సనాలిటీ కూడా మేల్కొని వీళ్ళు గూడా ఆ డ్రామా, ఈ డ్రామా, ఆ డ్రామా, ఈ డ్రామా రోజు లైవ్లీగా ఉంటుందనమాట సీరియల్స్ లాగా. ఇంకా వాళ్ళ కోపంతో, ద్వేషంతో రగిలిపోయి ఒక్కరోజు ఛీ! అనిపిచ్చిద్ది కదా! ఒకరోజు ఒక క్వెషన్ జేసుకుంటారు. ఏమైంది నేనే చేసేద్దాం పోనీ అని. వన్స్ ఒక పర్సన్‌లో చేంజొచ్చినప్పుడు అవతల పర్సన్‌కి రెసిస్ట్ చేయాల్సిన నీడ్ ఉండదు. అంటే జనరల్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, నేను ఈరోజు ఈ పని చేస్తే వీళ్ళు రోజు నేను ఈ పని చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు అని వీళ్ళు ప్లాన్‌లేస్తా ఉంటారనమాట తప్పించుకోవడానికి.
సగం నొప్పులు, సగం హెల్త్‌లు ఈ పని ఎస్కేప్ అవ్వడానికి క్రియేట్ జేసుకుంటా ఉంటారు వుమెన్. ఒకళ్ళ మీదే ఫ్యామిలీ అంతా డిపెండ్ అయిపోతే, ఒకళ్ళ నుంచే కొత్తగా పెళ్ళై కోడలొచ్చింది అంటే ఇంక అత్తగారికి రెస్ట్. కోడలు అంటే పద్ధతైన కోడలు అంటే ఇంటిల్లిపాది పని చేసి పెట్టాలి అన్నట్టు ఆ కాలంలోలే. ఈ కాలంలో అలా లేదులే గానీ, ఆ కాలంలో అలా అనుకునేవాళ్ళు. ఆళ్ళేం జేస్తారు వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి డిసీజులు క్రియేట్ చేసుకుంటా ఉంటారు. అది మనకి తెలీదు. ఒకరోజు అబ్బా! ఇక్కడ నొప్పిగుంది నేను చేయలేనంటారు. నెక్స్ట్ రోజు ఆ నొప్పిని ఫీల్ అవుతారు నిజంగా. నెక్స్ట్ రోజు ఆ నొప్పి నిజంగా వచ్చి కూర్చుంటుందనమాట. నిజంగా ఆ డిసీజ్ వస్తదనమాట. అసలు తెలీకుండా క్రియేషన్‌లు జరిగిపోతా ఉంటాయి. అదే ఎన్‌లైటెన్డ్ రిలేషన్‌లు ఎలా ఉంటాయంటే ఈరోజు ఈ పని చేయడానికి నాకేంటి ప్రాబ్లము? ఈ మినిట్ ఈ పని చేస్తా ఉంటా. ఎందుకంటే మనకి నెక్స్ట్ మినిట్ ఆ మినిట్‌లో మనకి రెసిస్టెన్స్ ఏంటంటే ఈ పని చేయకుండా కూర్చొని ఫోను చూడు అని అంటా ఉంటుంది. ఆ బాడీ ఇన్‌స్టింక్ట్స్‌ని ఓవర్‌కమ్ చేసి వేరే వాళ్ళని డి మైండ్‌లోంచి తీసేసి వీళ్ళేమనుకుంటారు, అంటే వీళ్ళు చేయట్లా, వాళ్ళు చేయట్లా అన్నీ తీసేసి నా వర్క్ నేను చేసుకుంటున్నప్పుడు అవతల పర్సన్‌కి ఎలా ఉంటుందంటే వీళ్ళు నా మీద డిపెండ్ అవ్వరు. సో, వీళ్ళకి నేను ఒకరోజు ఒక పని చేసి పెట్టినా కూడా నెక్స్ట్ డే నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేయరు. అని చెప్పి వాళ్ళు చేయగలిగేయి వాళ్ళు చేస్తా ఉంటారు. వీళ్ళు చేయగలిగేయి వీళ్ళు చేస్తా ఉంటారనమాట. ఎవరియి వాళ్ళు చేసుకుంటా ఉంటారు. రిలేషన్స్ ఒకళ్ళు ఎన్‌లైటెన్ అవుతా ఉంటే వాళ్ళ చుట్టూ కూడా ఎంతో కొంత ఎన్‌లైట్‌మెంట్ ఒస్తా ఉంటుంది. ఒకళ్ళు ఒకటి హీల్ చేసుకుంటే ఆళ్ళ చుట్టూ గూడా ఎంతో కొంత హీలింగ్ జరుగుతా ఉంటుందనమాట. సో, ఆ విధంగా రీఫార్మ్ ఒక అంతకుముందు పాస్ట్ ఎట్లా ఉంది? డ్రామాలుగా కొట్టుకుంటా, తిట్టుకుంటా, ప్లాన్‌లేసుకుంటా ఇట్లా ఉన్న పాస్ట్ ఈ విధంగా రీఫార్మ్ అవుతుందనమాట. So, in the spiritual journey is a journey actually of the human beings who find itself in environment that may threaten its survival. So, when it does, it run away because its desire to live is greater than its desire for change. Soul means change. So, spiritual journey is a journey actually of human being who find itself in that may threaten its survival. సో, స్పిరిచువల్ జర్నీ అంటే ఏంటి అంటే, ఒక హ్యూమన్ బీయింగ్ తనని తాను ఈ అట్మాస్ఫియర్‌లో ఉన్నాను అని గుర్తిస్తాడు. ఏ అట్మాస్ఫియర్‌లో? అట్మాస్ఫియర్‌ని మారిస్తే తన మనుగడ, తన సర్వైవల్‌కే భయము. ఈ మారిస్తే సేమ్ ప్రతి విషయంలో ఇదుంటుంది. ఈరోజు నేను ఈ పని జేశానంటే రేపు గూడా నా మీద ఈ పని పడిపోయిద్ది. చిన్న లెవెల్ నుంచి పైన లెవెల్ దాకా అన్నిట్లో మనము అవేర్‌నెస్‌తో ఉంటే చేంజ్ జేయాల్సినవి, రీఫార్మ్ జేయాల్సినవి చాలా ఉన్నాయి. సో, ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారన్నమాట. స్పిరిచ్యువల్ జర్నీ అంటే ఐడెంటిఫై అవుతుంది. ఇట్లాంటి అట్మాస్ఫియర్‌లో ఉన్నా. ఇది నాలో ఉన్న సర్వైవల్ మోడ్. ఇది నాలో ఉన్న బాడీ ఇన్‌స్టింక్ట్ అని మనం ఫైండ్ ఔట్ చేస్తాము. వెన్ ఇట్ డస్ ఇట్ రన్ అవే బికాజ్ ఇట్స్ డిజైర్ టు లివ్ ఈస్ గ్రేటర్ థాన్. ఎప్పుడైతే ఈ స్పిరిచ్యువల్‌గా ఇలా తెలిసినా కూడా మార్పు చేసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడము అంటే, బతకాలి అన్న కోరిక బలంగా ఉన్నప్పుడు, మార్పు చేసుకోవడానికి మనము భయపడతామనమాట. సోల్ అంటే మార్పు. సోల్ అంటే చేంజ్. సోల్ అంటే కొత్తగా వెళ్ళాలి. కొత్తవి కావాలి. కొత్తవి చూడాలి. కొత్తవి తెలుసుకోవాలి. కొత్తగా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి సోల్ అంటే. మనము సేఫ్ సైడ్ రొటీన్. రొటీన్ అంటే రొటీన్‌గా ఉంటా ఉంటే కొన్ని హెల్తీ హ్యాబిట్స్ రొటీన్‌గా ఫార్మ్ జేసుకోవటం రాంగ్ గాదు. మంచి విషయం అది. ఆ హెల్తీ హ్యాబిట్స్ రొటీన్‌గా ఉండాలి. లైక్ రోజు మెడిటేషన్ చేయటం గానీ, రోజు కాంటెంప్లేషన్ చేయటం గానీ, రోజు డిసిప్లిన్స్ చేయడం గానీ, ఆ రొటీన్ గురించి మాట్లాడట్లా ఇక్కడ. ఇక్కడ చేసే రొటీన్ అంటే ఆహ్, రోజు ఒకేలాగా సర్వైవల్ మోడ్ కోసం ఒకేలాగా ఒక ఛాలెంజ్ తీసుకోవాలంటే భయపడటం, ఒక చేంజ్ చేయాలి అంటే భయపడటము. ఇది సేఫ్ సైడ్‌లో ఉండాలి అనుకోవటము. ఇది దీని గురించి చెప్తున్నానన్నమాట. సర్వైవల్ మోడ్. ఇలా ఉంటే నా లైఫ్‌కి ఏ ప్రాబ్లమ్ లేదు. ఇలా ఉంటే నా ఫుడ్‌కి ఏ ప్రాబ్లమ్ లేదు. ఇలా ఉంటే బావుంటుంది అని పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడము. ఇలా సేఫ్ సైడ్‌లో ఉండటము. ఇలా ఎవరికైతే సర్వైవల్ మోడ్ బాగా స్ట్రాంగ్‌గా ఉంటుందో వాళ్ళు చేంజ్‌కి భయపడతారనమాట. సోల్‌ని బాగా అణిచివేస్తారు. అంటే అలాగని సర్వైవల్ మోడ్ లేకుండా పోయినా పర్లేదు అన్నట్టు బతకాలా అంటే కాదు. జ్ఞానం ఎక్కువ వచ్చినప్పుడు నిజంగా ఏది మనల్ని పతనం చేస్తుంది, నిజంగా ఏది మనల్ని
ఎదిగిస్తుంది. రోజు డ్రామాల్లో రోజు కొట్టుకుంటా ఉన్నా, లేదంటే రోజు ఫియర్‌లో, భయంలో, అన్‌ఈజీలో, డిసీజ్‌లో ఉంటా ఉంటే డిసీజ్‌లొచ్చి పోతారు. వీళ్ళెంత స్ట్రాంగ్‌గా లైఫ్‌ని బతకాలి అని హోల్డ్ చేసినా, అంతే స్ట్రాంగ్‌గా డిసీజ్‌లోకెళ్ళిపోయి డిసీజ్‌లొచ్చి పోతారనమాట. బతకాలి, ఉండాలి అన్న కోరిక ఉండాలి. కానీ దాన్ని స్ట్రాంగ్‌గా హోల్డ్ చేయటం గాదు. చేంజ్ చేసుకుంటా, డైరెక్షన్‌లో చేంజ్ చేసుకుంటా ఆ విల్లుని నిలుపుకుంటా ఉండాలి. Now what happens when you change and go back home to the tribe? The tribe is angry at you. You have broken their law and their agreement, and you are causing problems. The stability of the tribe is shaken by your obvious inability to conform. Do you understand? Well, what usually happens to strong willed surviving people is they go back to the tribe and they compromise. So, ఏం చేస్తారు? ఫస్ట్ ఒక చేంజ్ చేసుకుంటారు. మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆ ట్రైబ్ చాలా కోపంగా ఉంటుంది. "నువ్వు ఇట్లా చేసావు, అట్లా చేసావు, నువ్వు లాస్‌ని బ్రేక్ చేసావు. నువ్వు ఇట్లా బ్రేక్ చేయటం వల్ల ఈ సమాజం కే నాశనం వచ్చింది. ఈ సమాజమే భ్రష్టు పట్టింది. ఈ సమాజం మనుగడకే ప్రాబ్లమ్ వచ్చింది." ఇలా అనుకుంటారనమాట. మళ్ళీ స్ట్రాంగ్‌గా సర్వైవల్ మోడ్‌లో ఉన్న పర్సన్ ఏం చేస్తారంటే భయపడి కాంప్రమైజ్ అయిపోయి, సారీ అయిపోయి అంటే ఒక్కసారి సోల్‌కెళ్ళినా కూడా మళ్ళీ ఎనక్కొచ్చేసే ఛాన్సులు ఎనకొచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారనమాట. మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ దాంతో ఉంటారనమాట. If they go back to the tribe and they compromise. What they do is they take the lip service of philosophy back, but they never rattle any changes. They are never going to change so much that they will be ostracized by the tribe. డూ యూ అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? ఇప్పుడేం చేస్తారు? వాళ్ళు నేర్చుకున్న జ్ఞానంని ఫిలాసఫీ‌ల్లాగా మాట్లాడతారు. పక్కనోళ్ళకి నీతులు చెప్పటానికి వాడతా ఉంటారు తప్పితే వాళ్ళు ఆచరించరు. అందుకే రామ్‌తా చెప్తారు. ఫిలాసఫర్స్ చాలా మంది ఉన్నారు. జ్ఞానం చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ జ్ఞానంని ఆచరించే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. నాకు జ్ఞానం చెప్పేవాళ్ళు కాదు కావాల్సింది. జ్ఞానంని ఆచరించే వాళ్ళు కావాలి అని చెప్తారు రామ్‌తా. అందుకే ఇలా క్లాసులు చెప్పమని ఎవరికి చెప్పరు. మీరు చెప్పండి, మీకు తెలిసింది ఇంకో నలుగురికి పంచండి అని ఎప్పుడు చెప్పరు రామ్‌తా. మీరు తెలిసింది మీరు ఆచరిస్తే, మన ఆచరణ చూసి మనకి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు నలుగురొస్తారు. అది సహజంగా జరుగుతది. లైట్ దగ్గరికి పురుగులొచ్చినట్టు. సో, మన జీవన విధానంని చూసి వాళ్ళు జీవన విధానం మార్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఆచరించమని చెప్తారు. ఆచరణ ద్వారా మార్పొస్తుంది తప్పితే, జ్ఞానం బోధించండి, ఫిలాసఫీలు మాట్లాడండి, ఫిలాసఫీలు చెప్పండి. ఇది ఎలా అవుతుందంటే వాళ్ళకి ఫిలాసఫీ తెలుసు. వాళ్ళు హ్మ్. ఫిలాసఫీని ఆచరిస్తే వాళ్ళు కష్టాల్లోకెళ్తారు. ఇప్పుడు మనకి చాలా ఫిలాసఫీలు తెలుసు. కానీ మనం కూడా చాలా ఆచరించము. ఎందుకంటే ఆచరిస్తే ఎవరైనా ఉద్యోగం వదిలేయగలిగే ధైర్యం చేయగలమా? మళ్ళీ మన మనుగడకి ఉద్యోగం వదిలేయమని కూడా కాదు. అంటే నిజంగా అది సోల్ కాలింగ్ అయ్యి వేరే ప్రొఫెషన్ ఎంచుకోవాలి. సోలు పిలుస్తా ఉంటుందనమాట. ఇప్పుడు ఫోటోగ్రఫీ అంటే కొంతమందికి ఇష్టం ఉండుండొచ్చు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. ప్రకృతిలోకెళ్ళి ప్రకృతిని జీవిస్తా, ప్రకృతిని ఫోటోలు తీయటం కొంతమందికి ఇష్టం ఉంటా ఉంటుంది. అంత తెలిసినా వాళ్ళ ప్రొఫెషన్‌ని వదిలేసి ధైర్యం చేయలేరనమాట. అట్లా ఆహ్, మనం కూడా తెలిసిన తర్వాత ఫిలాసఫీలు మాట్లాడుతా ఉంటాము. ఇంకా కొంతమంది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి వీళ్ళకి కావాల్సింది అవతల వాళ్ళ చేత చేయించుకోవటానికి ఫిలాసఫీని వాడుతా ఉంటారు. అక్కడ నీతులు చెప్తా ఉంటారనమాట. ఇలా కావాల్సింది జరగటం కోసం ఆ పాయింట్ వరకు పక్కనోళ్ళకి చెప్పి, పక్కనోళ్ళని అలా మానిప్యులేట్ చేస్తారు. అక్కడ వీళ్ళు రియలైజ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటి అంటే, నేను పక్కన వాళ్ళని మానిప్యులేట్ చేస్తున్నాను. నేను పక్క వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇది నాకు కావాల్సింది నాకు తగ్గట్టు వాళ్ళని మలుచుకోవటం కోసం వాళ్ళకి స్పీచ్‌లిస్తా ఉంటారనమాట. సో, నెక్స్ట్ ఎళ్లి ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమి మారకుండా జ్ఞానంని బోధిస్తా ఉంటారు. దే ఆర్ నెవర్ గోయింగ్ టు చేంజ్ సో మచ్ దట్ దే విల్ ఆస్ట్రైజ్డ్ బై ద ట్రైబ్. వాళ్ళెక్కువ మారరు. ఎక్కువ మారారు అంటే, ఆ ట్రైబ్ నుంచి బహిష్కరించబడతారు. డూ యూ అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? చెప్పేది అర్థమవుతుందా అంటున్నారు. సో, వాట్ దే బికమ్ ఈస్ డిప్లొమాట్స్ రాదర్ దాన్ స్పిరిచ్యువల్ బీయింగ్స్ రియలైజ్డ్. సో, వాళ్ళేమవుతారు అంటే డిప్లొమసీని ఫాలో అవుతారు. స్పిరిచ్యువల్ బీయింగ్స్ రియలైజ్డ్ గాకుండా అంటే
వాళ్ళు ఆచరణ కాకుండా ఇది ఎంతో చిన్న అంటే ఎంతో అవేర్‌నెస్‌తో తెలుసుకోవాల్సిన పాయింట్. నేను స్పిరిచ్యుయాలిటీలోకొచ్చా, స్పిరిచ్యుయాలిటీని ఫాలో అవుతున్నా అని ఇట్లా అనుకుంటా మళ్ళీ ఒక అహంకారంలోకెళ్ళి ఎవరైతే స్పిరిచ్యుయాలిటీలోకి రాలేదో వాళ్ళ పట్ల చిన్న చూపు చూస్తా, వాళ్ళకి క్లాసులు పీకుతా, వాళ్ళకి నువ్వు నీ జీవితం ఇట్లా అని అనుకుంటా, నేను గొప్ప అనుకుంటా, ఎన్నో జన్మల ఎన్నో జన్మల్లో నేనెంతో గొప్ప జ్ఞానిని, ఎన్నో తపస్సులు చేశాను కాబట్టి నేనిక్కడి దాకొచ్చాను అని అహంకారం ఒకవేళ ఆ పాయింట్ నిజమైతే అయ్యుండొచ్చు. కానీ అది మనకి అహంకారం తెప్పించే పాయింట్ లాగా మాత్రం అవ్వకూడదు అని మనము అనుకుంటా డిప్లొమసీని ఫాలో అవుతా ఉంటామనమాట. అంటే ఆహ్, ట్రైబ్‌లోంచి బహిష్కరించబడకుండా ఆహ్, లోంచి వీడేంటి ఇట్లా చేస్తున్నాడు అని అనుకోకుండా సేఫ్ సైడ్‌లో ఉన్నంత వరకు ఆహ్, ఈళ్ళున్నప్పుడు వీళ్ళలాగా, వాళ్ళున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు రకరకాలుగా ఉంటారనమాట. డిప్లొమసీ ఫాలో అవుతారు. నిజంగా ఎదగకుండా. దే హావ్ ఎ డిజైర్ బట్ దే ఆర్ వీక్ ఆఫ్ ఎ బాడీ. వాళ్ళ లోపల వాళ్ళకుంది. సోల్ కాలింగ్ ఉంది. అట్‌లీస్ట్ వాళ్ళు ఆ స్టేజ్ దాకన్నా వచ్చారు. సోల్ కాలింగ్ తెలుసుకోగలిగారు. కానీ వాళ్ళు బాడీని ఓవర్‌కమ్ చేసే అంత స్ట్రెంత్ వాళ్ళకి లేదు. బాడీ ఇన్‌స్టింక్ట్స్‌ని. దే కెనాట్ మూవ్ దట్ బాడీ ఇంటూ చేంజ్ బికాస్ ఇట్స్ స్ట్రెంత్ ఇంటూ సర్వైవల్ ఈస్ గ్రేటర్ థాన్ ద నీడ్ ఫర్ రిఫార్మేషన్. ఆ మార్పు చెందాలి అన్న కోరిక కంటే, ఇందులో ఈ సొసైటీలో ఇమడాలి, ఇక్కడ బతకాలి, ఈళ్ళకి తగ్గట్టు బతకాలి అన్న కోరిక బలంగా ఉండటం వల్ల వాళ్ళు మార్పు చేసుకోలేరు. That is why most people on spiritual journey never make it past their family, friends or the world's acceptance. సో, ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకి వచ్చిన వాళ్ళు కూడా అంతకు మించి ముందుకెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ గాని, ప్రపంచం యాక్సెప్టెన్స్ ఎంతవరకు ఉందో అంతకు మించి ఎళ్ళలేకపోతున్నారు. They usually die in their miserable heap because it was their hour, and in their hour they couldn't give birth to their soul because it means ostracism. సో, వాళ్ళు అదే విధంగా లోపల ఏమి చేయలేకపోతున్నా అన్న బాధతో ఒకరోజు మరణిస్తారు. బికాజ్ ఇట్ వాస్ దేర్ అవర్. అండ్ ఇన్ దేర్ అవర్ దే కుడెంట్ గివ్ బర్త్ టు దేర్ సోల్. సో, వాళ్ళకి ఆ సోల్ టైమ్ అంటే ఆ క్షోభకి వాళ్ళు గురయ్యారు. కొంతమందికసలింకా ఆ క్షోభ దాకా గూడా వచ్చుండరు. లోపల ఆ పెయిన్‌ని, ఆ సోల్ కాలింగ్స్‌ని వినే స్థితి దాకా గూడా వచ్చుండరు కొంతమంది. వీళ్ళు ఆ స్థితి దాకొచ్చారు. లోపల అగాధము అంటే సోల్ రైప్ మూమెంట్. ఆ సోల్ బాగా పండిపోయి, ఇంకా పుట్టబోయే మూమెంట్ అని చెప్పారు గదా! అక్కడి దాకా వచ్చి, తిరిగి వెనక్కెళ్ళిన వాళ్ళు, స్పిరిచ్యువల్ జర్నీలోకొచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉంటారనమాట. ఆ సోల్ మూమెంట్‌లో వచ్చినప్పుడు వాళ్ళు ఒక అడుగు ముందుకి వేయలేకపోయారు. మళ్ళీ బాడీలోకే తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకంటే, అంతకంటే ముందుకు వేయటం అంటే బహిష్కరించబడటం. నిన్న మనము చెప్పాం గదా! ఐఐటీ బాబా ఎగ్జాంపుల్. ఇంకిదంతా వదిలేసి జ్ఞానంగా సద్గురు ఆశ్రమంకెళ్ళి అక్కడ అక్కడ కొన్ని రిచువల్స్, జ్ఞానం తెలుసుకోవటము, వాటిల్ని ఆచరించడం అది చేయాలనిపిచ్చింది. కానీ ఆళ్ళ పేరెంట్స్ దానికి కంప్లీట్ అపోజిట్. సోల్ అలానే సెలెక్ట్ జేసుకుంటుంది ఖచ్చితంగా. బాగా కా సో కో సొసైటీ కాన్షియస్ మైండెడ్ అంటే సొసైటీలో చాలా గుర్తింపు రావాలి, బాగా ఎదగాలి అన్న కాన్షియస్‌నెస్‌తో ఉన్న పేరెంట్స్‌కి అతను పుట్టాడు. సో, ఇంత నిర్ణయం తీసుకోవటము అంటే కుటుంబంకి వ్యతిరేకంగా వెళ్ళటం. కుటుంబంకి వ్యతిరేకంగా వెళ్ళటం అంటే అమ్మా, నాన్నని ఎదిరించటం. అమ్మా, నాన్నని బాధ పెట్టటం. అమ్మా, నాన్న సొసైటీలో వాళ్ళ పరువు తీయటం. వాళ్ళు తలెత్తుకోలేకపోవటం. ఇట్లాంటియన్నీ ఆలోచించి అంటే అందరూ చెడ్డోళ్ళు, మంచోళ్ళు అని గాదు. ఇలాంటివి ఆలోచించేసుకొని వాళ్ళని వాళ్ళు తొక్కేసుకొని వెనకడుగు వెళ్తారు. ఎందుకంటే ముందుకెళ్ళటం అంటే ఆస్ట్రిసిజం అన్నారు. అంటే బహిష్కరించబడటం. It is meant as it were banishment. It meant you were a sinner. You broke the law. You broke the creed of agreement. అని ఆ ట్రైబ్, ఆ ఫ్యామిలీ గాని, ఆ సొసైటీ గాని, ఆ ట్రైబ్ గాని వాడినొక తప్పు చేసినోడిలాగా జూస్తారు. ఒక పాపిలాగా జూస్తారు. ఆ భయంతో వెనక్కి వెళ్ళిపోతామనమాట. Now not too many people, I shall tell you, are of such a will, such a spiritual will.
దట్ దే కెన్ ఓవర్‌రైడ్ ద పవర్ ఆఫ్ జెనెటిక్ అగ్రీమెంట్. సో, అందరికీ అంత బలమైన సంకల్పం ఉండదు అని అంటున్నారు. జెనెటిక్స్ బాడీని బ్రేక్ చేసి, సమాజంని బ్రేక్ చేసి, ఫ్యామిలీని బ్రేక్ చేసి, తనకి కావాల్సిన డైరెక్షన్‌లో జీవితంలో ముందుకు వెళ్ళే అంత ధైర్యం, తెగింపు అందరికీ ఉండదు. ఇవి చూసిన తర్వాత చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సొసైటీలో సమాజం ప్రకారం సోలి తొక్కేసి జీవించే వాళ్ళ ఎగ్జాంపుల్స్ కోకొల్లలు. అక్కడక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తా ఉంటాయి. ఎవరైతే వాళ్ళ ఇది రైట్, రాంగ్ అన్నది లేదు. మనము మనకి వెళ్ళాలి అన్న డైరెక్షన్‌లో అది కూడా చెప్తారు. ఈ బుక్‌లో చెప్పారో, ఏ బుక్‌లో చెప్పారో నాకు గుర్తులేదు. మనం వెళ్ళాలి అన్న డైరెక్షన్‌లో మనం ముందుకెళ్తున్నప్పుడు అది రాంగ్ స్టెప్ కూడా అయ్యుండొచ్చు. అది కరెక్ట్ స్టెప్ అయ్యుండకపోవచ్చు. అయినా కూడా చెయ్యి. మన లోపల నుంచి అనిపించినప్పుడు అయినా గూడా చెయ్యి. ఒకవేళ ముందుకెళ్తే నీ సోల్ రిజాయిస్ అయిద్ది. లేదంటే నువ్వు ఒక లెసన్ నేర్చుకుంటావు. ఎక్స్‌పీరియన్స్ చెయ్యి ముందు. ఏమి చేయకుండా కూర్చోవద్దు. ముందు ఎక్స్‌పీరియన్స్ చెయ్యి. ఏదో ఒకటి చెయ్యి. ఇక్కడ రూల్స్ వేరు. ఇక్కడ సేఫ్ సైడ్ వేరు. ఈటిలికి బందీ అయిపోవద్దు. ఫస్ట్ నెక్స్ట్ అడుగేసేయి. రైటో, రాంగో నెక్స్ట్ అడుగేసేయి. చేసేయి. అందులోంచి నువ్వు నేర్చుకుంటే అది మనకి బెనిఫిట్ అయితే బెనిఫిట్. బెనిఫిట్ అవ్వలేదా? దాని నుంచి నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ ఎట్లా రైటియస్‌గా ఎట్లా సోల్ ప్రకారం జీవించాలో నెక్స్ట్ మళ్ళీ ఆలోచించి చెయ్యి. ఏదోకటి చెయ్యి అంటారనమాట. దట్ దే కెన్ ఓవర్‌రైడ్ ద పవర్ ఆఫ్ జెనెటిక్ అగ్రీమెంట్. జెనెటిక్ అగ్రీమెంట్ ఇంతని ఓవర్‌రైడ్ ఎదిరించగలిగే సంకల్పం చాలా కొంతమందికే ఉంటుంది. And the spiritual journey that can be that you decide your whole life to trying to get strength to move your soul. సో జీవితమంతా ఆ సోల్‌ని ముందుకు నడిపే స్ట్రెంగ్త్ కోసం చూస్తా ఉంటాం. థట్ క్యాన్ బి ఒక్క నిమిషం అయిపోవచ్చింది 2 మినిట్స్. ఒక్క నిమిషం పాజ్ చేయండి. హ్మ్. హ్మ్. సో జీవితమంతా సోల్‌ని ముందుకి నడిపించే స్ట్రెంగ్త్ కోసం ట్రై చేస్తా ఉంటారు. And when you ever do it all your life, but you could say, in my life, I pursued the spiritual law, but when I understood what the spiritual life meant, I did not have the strength, nor did I have the courage to so apply myself. For I was afraid to knees that I would lose my life, my wealth, my family, my recognition. So then the soul vacates the body and we get to review the life. సో జీవితమంతా ఆ సోల్‌ని ముందుకు తోసేందుకు ట్రై చేసినా కూడా మనము చేయలేము. ఎందుకంటే జీవితమంతా నేను ఈ స్పిరిచ్యువల్ లైఫ్‌ని పర్స్యూ చేశాను. నాకర్థమైంది. కానీ నాకు ధైర్యం లేదు. ఇలా ధైర్యం చేస్తే నా లైఫ్‌ని, నా సంపదని, నా ఫ్యామిలీని, నా పేరు ప్రతిష్టల్ని నేను కోల్పోతానేమోనని నాకు భయమేసింది. అందుకే నేను ముందుకు వెళ్ళలేకపోయాను అని అనుకుంటాం. సో, అట్లా ఉన్నప్పుడు సోల్ ఏం చేస్తది ఇంక ముందుకెళ్ళలేరు అని డిసైడ్ అయినప్పుడు ఆ బాడీని వెకేట్ చేసి నెక్స్ట్ లైఫ్ రివ్యూకి వెళ్ళిద్దనమాట. సో, ఈరోజు ఇక్కడ ఆపేద్దాం.